ఇక్కడ నేను టైం సైకిల్ తో ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నానండి. చూడండి, ఒక టైం సైకిల్ ద్వారా నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. 50 పాయింట్స్ అనేది నేను స్టాప్ లాస్ ఉంటుంది. టార్గెట్ అనేది ఆల్మోస్ట్ 170 to 140 పాయింట్స్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి మనము ఈ టార్గెట్ హిట్ అయినాక మనము కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా అండి? ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఇక్కడనే హాల్ట్ అనేది చేస్తుంది. ఖచ్చితంగా ఇది ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేయాలి. ఇది బ్రేక్ చేసింది, రీటెస్ట్ చేసింది. వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి మనం టార్గెట్ అనేది తీసుకుని వెళ్దాం. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ దాకా రావచ్చు. ఇది టార్గెట్ అనేది నేను టైం సైకిల్ ద్వారా ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఖచ్చితంగా 200 పాయింట్స్ అనేది ఖచ్చితంగా వెళ్ళాలి. మా టార్గెట్ అనేది 200 పాయింట్స్ అనేది పెట్టుకున్నాము. కాబట్టి మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ కాన్సెప్ట్ ప్రకారం నేను ఎందుకు ఎంట్రీ తీసుకున్నానంటే, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఈ లైన్ లో నేను ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. ఈ స్వింగ్ లో సెల్లర్స్ ఉన్నారు, ఈ స్వింగ్ లో సెల్లర్స్ ఉన్నారు, ఈ స్వింగ్ లో సెల్లర్స్ ఉన్నారు. అలాగే ఇక్కడ గిటంగా సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ సెల్లర్స్ ని తినడానికి మార్కెట్ ఖచ్చితంగా పైకి అనేది వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ సెల్ చేసి పైన స్టాప్ లాస్ పెట్టుకుంటారు, ఇక్కడ సెల్ చేసి పైన స్టాప్ లాస్ అనేది పెట్టుంటారు, అలాగే ఇక్కడ సెల్ చేసి పైన స్టాప్ లాస్ అనేది పెట్టుంటారు. ఇప్పుడు మార్కెట్ అనేది మినిమం ఇది ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు 50% అనేది మినిమం వెళ్ళాలి. ఎక్కడ వరకు వెళ్ళాలి? మాక్సిమం మార్కెట్ ఇక్కడ వరకు అనేది వెళ్ళాలి. దీనికి కలర్ మార్చి మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు నేను రెడ్ కలర్ అనేది పెడుతున్నాను. 50% అనేది మినిమం ఇక్కడ వరకు అనేది వెళ్ళాలి మార్కెట్. కాబట్టి నేను టైం సైకిల్ గిటంగా యూజ్ చేసి ఇక్కడ నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. సో మన టార్గెట్ అనేది హిట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. చూసి మనము ఎగ్జిట్ అనేది ప్లాన్ చేద్దాం. ఓకేనా అండి? చూడండి, ఇక్కడ గిటంగా మార్కెట్ మీకు ప్రీవియస్ గా చూస్తే ఇక్కడ గిటంగా ఇది ఒక ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఫిబ్ అనేది పైకి ఇస్తాను. వేసినప్పుడు నాకు 50% అనేది జోన్ లోకి ఇక్కడికి మార్కెట్ అనేది వచ్చింది. రాగానే నేను ఇక్కడికి వెళ్ళి మళ్ళీ బయింగ్ ఎంట్రీ అనేది తీసుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ గిటంగా నేను ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు చాలా మంది వచ్చారు. ఇక్కడికి వెళ్ళి మనము ఎంట్రీ అనేది ఇక్కడ ప్లాన్ చేసాం. ప్లాన్ చేసి మనము టార్గెట్ అనేది ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 50 పాయింట్స్ కదండి లాస్ తీసుకునేది. కాబట్టి నేను వెయిట్ అనేది చేస్తున్నాను. చేసి నా టార్గెట్ అనేది తీసుకుంటాను. ఓకేనా అండి? ఇవన్నీ ప్రీవియస్ డే ఎస్ఎల్స్ అండి. ఇవన్నీ మనకు ఇక్కడ నేను లైన్స్ వేసాను అండి. ఈ ప్రీవియస్ డే ఎస్ఎల్ అనమాట. అంటే స్టాప్ లాసెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఈ రోజు ఫ్రెష్ గా స్టాప్ లాసెస్ క్రియేట్ అయిన ఏంటివంటే ఈవెంట్ ఎక్కడంటే మీరు 1 minute లోకి వెళ్తే మీకు చూపిస్తా క్లియర్ గా. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ బ్రేక్ అని చాలా మంది సెల్ చేసి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ ట్రెండ్ లైన్ అనేది హయ్యర్ టైం ఫ్రేమ్ లో కనిపిస్తుంది చాలా మంది, కానీ లోవర్ టైం ఫ్రేమ్ లో చార్ట్ అనేది ఇంతే ఉంటది. చూడండి, అంతగా అనాలిసిస్ అనేది చేయలేదు. ట్రెండ్ లైన్ లాగా కనిపిస్తలేదు, కానీ మీకు 5 minutes క్యాండిల్ లో మీకు ఇది ట్రెండ్ లైన్ లాగా క్లియర్ గా కనిపిస్తుంది. చాలా మంది 1 minute లో ఏం చేస్తారంటే ఇది ట్రెండ్ లైన్ కాదనుకొని ఏం చేస్తారంటే ఇది ఇంత పడింది, ఖచ్చితంగా ఈ రోజు పైకి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ బై చేసి ఉంటారు. ఇక్కడ బై చేసిన తర్వాత ఇక్కడ విధంగా కొంతమంది సెల్ చేసి ఉంటారు. ఈ క్యాండిల్ చూడండి, డోజీ క్యాండిల్ లా ఉంది. డోజీ బ్రేక్ కాగానే చాలా మంది సెల్ చేసి ఉంటారు. సెల్ చేయగానే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ కొంతమంది బయ్యర్స్ ఉన్నారు. ఈ బయ్యర్స్ ని తినేసి, ఈ బయ్యర్స్ వచ్చిన వాళ్ళని మళ్ళీ మార్కెట్ అనేది తినేసింది. చూడండి, ఈ స్వింగ్ ని ఇలా చిన్నగా బ్రేక్ చేసింది. బ్రేక్ చేయగానే చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఈ బయ్యర్స్ స్టాప్ లాస్ అనేది తినేసింది. కాబట్టి ఓవరాల్ గా ఇది పైకి వెళ్ళాలి. ఇక్కడ మనం టైం సైకిల్ ని ఎలా యూజ్ చేస్తామనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్యాండిల్ టైం సైకిల్ ప్రకారం నేను ఇప్పుడు ఎంట్రీ ఎలా తీసుకున్నానంటే, ఇక్కడ స్టార్టింగ్ 5 minutes to 3.35 seconds ఉంది కదండి. ఇక్కడ ఫస్ట్ ట్రాపింగ్ అనేది చేయాలి. మూవ్మెంట్ అండ్ ట్రాపింగ్ ఉంది కదా, ఇక్కడ ట్రాప్ చేసిందా లేదా అనేది మనం చూడాలి ఫస్ట్. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ 5 minutes to 3.35 seconds కదా, ఇక్కడ ట్రాపింగ్ చేసిందా లేదా అనేది మనము ఇక్కడ చూడాలి. 1 minute లోకి వెళ్ళి ఇక్కడ ఒక లెవెల్ అనేది ఉంది. ఈ లెవెల్ ని ట్రాప్ అనేది చేయాలి. ఇక్కడ సెల్లర్స్ వచ్చారు కదండి, ఇక్కడ బయ్యర్స్ వచ్చారు. అంటే ఈ క్యాండిల్ ఈ లెవెల్ కింద బ్రేక్ కాగానే సెల్లర్స్ వచ్చారు. ఈ పిఎస్ఓ లెవెల్ అండి ఇది. ఈ లెవెల్ కింద బ్రేక్ కాగానే చాలా మంది సెల్లర్స్ వచ్చారు, మళ్ళీ బయ్యర్స్ వచ్చారు. ఇక్కడ ఈ సెల్లర్స్ ని ట్రాప్ చేసి పైకి వెళ్ళింది అనమాట. కానీ వీళ్ళ స్టాప్ లాస్ అనేది కొట్టలేదు. అంటే ఇది డోజీ క్యాండిల్ కాబట్టి దీన్ని స్టాప్ లాస్ అనేది కొట్టలేదు. మళ్ళీ ఈ బయ్యర్స్ ని తినడానికి మళ్ళీ ఇది ట్రాప్ చేసింది. ఈ బయ్యర్స్ ని ట్రాప్ చేయగానే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు మళ్ళీ వచ్చారు. ఈ బయ్యర్స్ వచ్చి ఉంటారు కదా, ఈ బ్రేక్ కాగానే బయ్యర్స్ రాగానే వీళ్ళ స్టాప్ లాస్ అనేది ఇక్కడనే ఉంటాయి. కాబట్టి వీళ్ళ స్టాప్ లాసెస్ తిన్నది, ఇక్కడ వీళ్ళని ట్రాప్ అనేది చేసింది. కాబట్టి నేనేం చేశాను, ఫస్ట్ ట్రాపింగ్ అనేది జరిగింది. కాబట్టి నేను ఎంట్రీ అనేది ప్లానింగ్ అనేది చేశాను. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అనేది ట్రాపింగ్ అనేది చేసింది. ఇక్కడ స్టార్టింగ్ ట్రాపింగ్ అనేది చేసింది. కాబట్టి నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఇక్కడ మనకు టైం సైకిల్ లో గిటంగా ఫస్ట్ ట్రాపింగ్ కానీ మూవ్మెంట్ కానీ చేయాలి. స్టార్టింగ్ ట్రాపింగ్ చేసింది అనుకోండి, మనం కన్ఫర్మేషన్ తోని మూవ్మెంట్ లో ఉండగలుగుతాం అనమాట. ఓకేనా అండి? ఇలా నేను ట్రేడ్ అనేది తీసుకున్నాను. తీసుకొని ఆల్మోస్ట్ నా టార్గెట్ దగ్గరకు వచ్చేసిందండి. నేను ఈ టార్గెట్ తీసుకొని నేను బయటకు వెళ్తాను. వీలైతే ఈ టార్గెట్ పెంచడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా అండి? మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ టైం సైకిల్ కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే నేను ఆల్రెడీ మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ నేను ఒక డెడికేటెడ్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను నా ఛానల్లో, 5 minutes టైం సైకిల్ అనేది. ఆ
అక్కడ చూడండి, చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా అండి. ఆల్మోస్ట్ నా టార్గెట్ అనేది హిట్ అవ్వడానికి వస్తుంది. ఇక్కడ కన్సల్టేషన్ అనేది చేస్తుంది. ఈ స్వింగ్ కింద ఎప్పుడైనా కన్సల్టేషన్ అనేది చేసింది అనుకో, ఇక్కడ ఆల్రెడీ సెల్లర్స్ వచ్చారు, కాబట్టి ఇక్కడ సెల్లర్స్ వచ్చే చాయిస్ అనేది లేదు. వస్తే రావచ్చు అండి, ఇక్కడ వరకు రావచ్చు. ఈ లైన్ వరకు నేను ఇక్కడ ఒక లైన్ ఇస్తున్నాను, ఈ లైన్ వరకు రావచ్చు. ఈ లైన్ వరకు వచ్చి మళ్ళీ మార్కెట్ అనేది ఓవరాల్ గా ఈ 50% జోన్, ఈ 50% జోన్ ఉంది కదండి, ఇక్కడ వరకు మార్కెట్ అనేది వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంది. ఇక్కడ వెయిట్ చేసి మన టార్గెట్ అనేది తీసుకునే వెళ్దాం. ఓకేనా అండి. ఇక్కడ చూడండి, మనకు ఓన్లీ 50 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ తోని మనము ఎంత తీసుకున్నాము, 200 పాయింట్స్ అనేది మనం టార్గెట్ అనేది తీసుకున్నాం. నా ప్రతి వీడియోలో నేను ఎంట్రీ మెథడ్ చెప్తాను, ఒక్కోసారి లైవ్ ట్రేడ్ తీసుకొని చెప్తాను. అప్పుడు చూడండి, మీకు ప్రతి ట్రేడ్ లో మీకు 50 పాయింట్సే ఉంటాయి మాక్సిమం స్టాప్ లాస్ అనేది. ఇది పెన్షన్ అనమాట నేను ఎప్పుడైనా సరే, ఎందుకంటే మనం కరెక్ట్ అనాలిసిస్ చేసినాం అనుకోండి, ఈ 10 పాయింట్స్ తో గిటంగా మనము ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఓకేనా అండి. అలా మనము కరెక్ట్ అనాలిసిస్ అనేది చేయాలి. చేసి మనం ట్రేడ్ అనేది పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసినాం అనుకోండి, మన టార్గెట్ అనేది హిట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఒక ఇంపాక్ట్ అనేది ఫామ్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక ఇంపాక్ట్ ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ బయ్యర్స్ ని ఇన్వైట్ చేసింది. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మ్ చేసి ఇక్కడ బయ్యర్స్ ని ఇన్వైట్ చేసింది. వీళ్ళని ఆల్మోస్ట్ వీళ్ళకందరికి ప్రాఫిట్ అనేది చూపించింది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళి డబుల్ ప్యాటర్న్ చేసిన వాళ్ళకు ఆల్మోస్ట్ 120 పాయింట్స్ 140 పాయింట్స్ అనేది టార్గెట్ అనేది చూపించిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇది ఏం చేస్తుందంటే ఎం ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఎం ప్యాటర్న్ ఫామ్ చేసి ఇది మళ్ళీ పైకి అనేది వెళ్ళాలి. ఇది బ్రేక్ కానీ అనమాట, ఖచ్చితంగా ఇది బ్రేక్ కాకుండానే పైకి అనేది వెళ్తుంది. వెయిట్ చేద్దాం. చూడండి, బ్రేక్ అనేది కాదు, మాక్సిమం కాకుండా ఇది పైకి వెళ్ళాలి. మాక్సిమం వెయిట్ చేసి మన టార్గెట్ అనేది తీసుకుందాము. ఇక్కడ నిఫ్టీ ఏం చేస్తుందంటే, నిఫ్టీ సేమ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి ఇక్కడ చాలా మందిని ఎంట్రీ చేయించింది. ఆల్మోస్ట్ 88 పాయింట్స్ అనేది టార్గెట్ అనేది ఇచ్చింది అనమాట. ఇచ్చి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఖచ్చితంగా మళ్ళీ పైకి వెళ్ళాలి. కానీ నిఫ్టీ వెళ్తుందని నమ్మకం అనేది లేదు నాకు. ఆల్మోస్ట్ ఇది 50% జోన్ కి వచ్చినట్టుంది. ఇక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ 50% జోన్ కి ఇది వచ్చింది. కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది దీని మీద ఎంట్రీ అనేది ఇగ్నోర్ చేస్తాను. ఇక్కడ మనని ట్రాప్ చేసే ప్రైస్ యాక్షన్ అయ్యింది అనుకోండి, ఇక్కడనే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేద్దాం. అప్పుడు ఎంత అవుతుందంటే మన 140 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది ఉంటుంది. ఓకేనా అండి. చూద్దాం, వెయిట్ చేద్దాము. వెయిట్ చేసి మన టార్గెట్ అనేది తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇది బ్రేక్ కావద్దు. మాక్సిమం బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ అనేది కిందికి వస్తుంది. ఇంతవరకు వస్తుంది, మళ్ళీ ఇది 50% జోన్ వరకు వస్తుంది. ఇక్కడికి వెళ్ళి పైకి పెబ్బేస్తే ఇక్కడ వరకు 50% జోన్ వరకు మళ్ళీ రావాలి. కాబట్టి మనం వెయిట్ చేసి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఖచ్చితంగా పైకి పోవాలని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అనేది అయింది. ఈ టార్గెట్ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మార్కెట్ లో ఇక్కడ ఎం ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ సెల్లర్స్ చాలా మంది వచ్చి ఉంటారు. ఈ సెల్లర్స్ ని తినడానికే మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్ళాలి. మార్కెట్ కొంతవరకు వెళ్ళింది, కానీ ఇక్కడ సెల్ చేసే వాళ్ళకి ఉంటారు. ఎందుకంటే క్యాండిల్స్ చూడండి ఒకసారి, ఈ క్యాండిల్స్ చూసి ఈ క్యాండిల్ ని బ్రేక్ చేయాలని చాలా మంది సెల్లర్స్ గిట్ వచ్చి ఉంటారు. ఇక్కడికి స్టాప్ లాసెస్ ఉండి ఉంటాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇక్కడ వరకు అనేది వెళ్ళి ఈ టార్గెట్ అనేది హిట్ చేయాలి. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ హిట్ కాగానే నేను ఈ ట్రయల్ చేద్దాము, అంటే ఈ టార్గెట్ అనేది పెంచడానికి ట్రై చేద్దాము. ఓకేనా అండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇంకో క్యాండిల్ రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నేను ఎగ్జిట్ అనేది అవుతాను. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఏం లేదండి, ఇక్కడ నేను ఎందుకు ఇంతసేపు వెయిట్ చేశానంటే, ఇక్కడ ఎం ప్యాటర్న్ ఫామ్ అయింది, ప్లస్ దీన్ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. చాలా మంది ఇక్కడ సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఈ సెల్లర్స్ తినడానికి మార్కెట్ అనేది పైకి అనేది వచ్చింది. టార్గెట్ అనేది పెంచుతాను. చూడండి, ఇక్కడ చూడండి, స్టాప్ లాస్ అనేది మనకు 50 పాయింట్స్. టార్గెట్ అనేది ఇక్కడ వరకు మనం వెయిట్ చేయొచ్చు. కాబట్టి నేను ఈ రిస్క్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇంత మంచి కాన్సెప్ట్. ఇక్కడ టైం సైకిల్ కాన్సెప్ట్ నేను యూజ్ చేశాను. ప్లస్ ఫస్ట్ టైం సైకిల్ ఏంది, మనము ట్రాపింగ్ అనేది జరగాలి, తర్వాత మూవ్మెంట్ జరగాలి. లేదంటే మూవ్మెంట్ చేసిన తర్వాత ట్రాపింగ్ అనేది జరగాలి. కాబట్టి నేను ఫస్ట్ ట్రాపింగ్ అనేది నాకు ఇక్కడ కనిపించింది. కాబట్టి నేను నెక్స్ట్ మూవ్మెంట్ వస్తుందని చెప్పేసి నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. ప్లాన్ చేసి నా టార్గెట్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ఎంత టార్గెట్ అనేది తీసుకుంటున్నాను అనేది, ఇక్కడ 50 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ పెట్టి నేను ఈ క్యాండిల్ లో ఎంట్రీ అనేది అయ్యాను. ఈ క్యాండిల్ లో ఇక్కడ నా టార్గెట్ అనేది ఆల్మోస్ట్ హిట్ అయ్యి నేను ఇంకా దీన్ని ట్రయల్ అనేది చేస్తున్నాను. ఇక చూడండి, ఇంకా ట్రయల్ అనేది చేస్తున్నాను. ఒక రెడ్ క్యాండిల్ అనేది కావాలి మనకు. ఆ రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, మనము ఎగ్జిట్ అనేది అవుతాం. ఇలా 1 minute లో మనకు ఒక రెడ్ క్యాండిల్ అనేది కావాలి. రాగానే మనము ఎగ్జిట్ అనేది అవుతాం. ఓకేనా. టార్గెట్ అనేది పెంచుతున్నాను. ఇంకా చూడండి, ఇది రెడ్ క్యాండిల్ లో ఫామ్ అయ్యేటట్టు ఉంది. ఇది ఒకవేళ ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, నేను ఎగ్జిట్ అనేది అవుతాను. ఓకేనండి. ఇది రెడ్ క్యాండిల్ అనేది ఇంకా 5 seconds ఉంది కాబట్టి నేను ఎగ్జిట్ అనేది అవుతున్నాను. ఓకేనండి. ఎగ్జిట్ అనేది అయిపోయాను నేను. ఓకేనండి. ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, నేను ఎగ్జిట్ అనేది అయిపోయాను. వీలైతే ఇది ఇక్కడ వరకు అనేది రావచ్చు. ఇక్కడ వరకు అనేది మార్కెట్ రావాలి, లేదంటే ఇక్కడ వరకు అనేది రావాలి. ఈ జోన్ వరకు అనేది రావాలి. మాక్సిమం నా టార్గెట్ అనేది తీసుకున్నాను. ఎగ్జిట్ అనేది అయిపోయాను. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ టైం సైకిల్ కాన్సెప్ట్ తోని నేను ట్రేడ్ ఎలా చేస్తున్నాను, ప్రతిరోజు అలానే ట్రేడ్ చేస్తాను నేను. ఓకేనండి. ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా నేను మరిన్ని చెప్పాలనుకుంటున్నాను.
అనుకుంటున్నానండి. నా టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో పెట్టాను. మీకు అందులో అప్డేట్స్ అనేవి నేను ఇస్తుంటాను. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీరు లైక్ చేసి కామెంట్ ద్వారా మీ డౌట్స్ అనేది నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వీరా.